విషయాన్ని ఆయన వివరణ ఇచ్చారు. అన్ని పత్రికల్లో వచ్చింది 4 రోజుల క్రితం. ఈ పరీక్ష విధానం ఎట్లా జరిపారు, ఏమిటి, ఎట్లాగే మనకు వరుసగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని సెంటర్లు పెట్టాం, ఆ సెంటర్లలో ఎట్లా మేము జంబ్లింగ్ పద్ధతిలో ఎట్లా పరీక్ష పత్రాలు మన ప్రశ్న పత్రాలు ఇచ్చాం అని క్లియర్గా చెప్పారు కదా. అందులో నియామక ప్రక్రియలు ఇప్పుడు పరీక్ష విధానంలో ఎక్కడ తప్పు జరిగిందని ఎవరు చెప్తలేరు. లీక్ అయిందని ఇంకో ఆరోపణ. లీక్ అయిందా కాలేదా తర్వాత ఎంక్వైరీలు తీరుతాయి. ఎందుకంటే ఆయన ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో నవీను తను కోర్టులో కేసు వేసింది కదా, అది కోర్టులకి చెప్పలే కనుక అది కోర్టు కేసులు నడుస్తుంది కనుక దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే జంబ్లింగ్ పద్ధతిలో జరిగిన దానిలో లీక్ అయినా కూడా ఏం కాదు రాజు గారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు 3000 ప్రశ్నలు తయారైనాయి. అందులో అది ఎన్క్రిప్ట్ అయితే వెంటనే అక్కడ ఉండవు. ఆ తర్వాత ప్రశ్న పత్రాలు వేరువేరుగా వస్తాయి. అవన్నీ జంబ్లింగ్ పద్ధతిలో వేరువేరుగా వస్తాయి కదా. ఒకసారి లీక్ అయితే ఆ 3000 ప్రశ్నల్లో ఏదో వచ్చింది ఈరకు అనేది ఎట్లా ఉంటది, ఏది లీక్ అయితే ఎట్లా ఉంటుంది కనుక ప్రశ్న పత్రాలు తయారు చేయడంలో కానీ ఎక్కడ పరీక్ష నిర్వహణలో కానీ మన లోపాలు ఉన్నాయంటే తేలలేదు. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్. ఏంటంటే నియామక పత్రాలు ఇవ్వడంలో కొంతవరకు అయింది. ఇందులో నియామక పత్రాల్లో 2-3 రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఎస్సీ మన ఏదైతే సబ్ కోటాను కూడా అమలు చేశారు ఫస్ట్ టైం. ఎందుకంటే ఎస్సీ సబ్ కోటా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి డిఎస్ లోనే ఇక్కడ మన 25వ డిఎస్ లో ఏపీలో అమలైంది. దేశంలో మొట్టమొదటి ఈ డిఎస్సీ లో అమలైంది ఇదే అనుకుంటున్నాను. నేను ఎస్సీ సబ్ కోటాను కూడా అమలు చేయడం వల్ల కూడా కొంత గందరగోళం ఉంటది కాదంటే. కానీ అధికారులు మీరు అన్నట్టు ఇప్పుడు 56 మంది అక్కడికి వెళ్ళారు. బాధితులే వాళ్ళందరి పట్ల మీరు అన్నట్టు నాకు సానుభూతి ఉంది కాదంటే. కానీ వాళ్ళు ఒక్కొక్క కేసుగా చేసే క్రమంలో ఇప్పటికైతే వైసీపీ 2 కమిటీలు వేసింది. రాజధాని గురించి వేసింది, ఒకటి డిఎస్సీ గురించి వేసింది కదా. వాళ్ళు పార్టీ కమిటీ వేసుకున్నారు. వాళ్ళు గందరగోళం చేయకముందే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే అదే కోనశేఖర్ కూర్చొని 56 మంది పిలిపించి ఒక్కరొక్కరుగా వివరణ ఇచ్చేసి 10 మందిని అధికారులు పెట్టే నష్టం ఏముంది అంటున్నాను చేసి మీరు చెప్పింది కదా. మనం మీడియా చేస్తున్న పని ప్రభుత్వం ఎందుకు చేస్తలేదని అడుగుతున్నాను. మీరు చేస్తున్న అద్భుతమైన పని, మీరు చేసే పని స్పష్టంగా చెప్తున్నాను. ఆ ఏకాంబరం అనే ఆయన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదు మీరు చెప్పగలిగింది కదా. అదే మాట 56 మంది కూర్చుని పెట్టి ఆ కన్నీళ్ళు పెట్టుకున్న అమ్మాయితో సహా అందరిని కూర్చుని పెట్టి ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కౌన్సిలర్ని పెట్టండి, నష్టం 56 మందిని పెట్టండి. విద్యాశాఖలో మన సిబ్బంది కొరత ఉందా? 56 కాదు 10 మందికి ఒకరు పెట్టేసి 56 మందికి ఒక్క రోజులో వివరణ ఇచ్చు కదా, సాయంత్రం కల్లా వివరణ ఇవ్వచ్చు కదా అంటున్నాడు. ఏమైతుందంటే ఉద్యోగాలు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే వచ్చిన వాళ్ళు ఆశా నిరాశల మధ్య ఉన్నారు. ఒకవేళ ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుందో లేకుంటే ఏమవుతుందో అని భయంతో ఉంటారు కదా. ఉద్యోగాలు వచ్చి చేరిన వాళ్ళు అయితే ఆల్రెడీ 1 year అయిపోయింది. అంటే కొత్తగా ఇప్పుడు ఈ లేపడం వల్ల ఏంటంటే రాజకీయ పోరాటంలో ఉద్యోగులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ సఫర్ కావద్దని నా ఉద్దేశం. ఎందుకంటే రాజకీయ పోరాటం నడుస్తుంది ఇటుపక్క అటుపక్క ఏదైనా కానీ అది అమరావతి కావచ్చు, దీనికి కావచ్చు. అమరావతి రైతుల గురించి ప్రేమ వచ్చింది మంచిదే కాదంటే నేను, కానీ అమరావతి రైతుల ప్రేమ అనేది మావి కనుక ముందే ఉంటే బాగుంటుండే కదా. స్పష్టంగా రాజకీయ విమర్శ అయినా సెట్ చేస్తున్నాను. ఇది కూడా 1 year అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఏది డిఎస్సీ పరీక్ష జరిగి మొత్తం మీద అపాయింట్మెంట్స్ అయిన తర్వాత ఇప్పుడు మొదలు పెడుతున్నారు అంటే తప్పుగా. ఈ 56 మంది సఫరర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ తమ కారణాలు ఉన్నాయి, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. తమ లాజిక్ తనకుంది, తమ వాదన తమకుంది కనుక వీటినే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి దగ్గర ఎట్లా వెళ్ళి కూర్చుందో అట్లానే వాళ్ళ రికార్డ్స్ తో సహా పోయి ఈ అధికారుల దగ్గర చేసుకుంటే మంచిది. అయితే కోనశేఖర్ గారికి అంటే సెక్రటరీకి నా విన్నతి ఏంటంటే మనం 4 రోజుల క్రితం ఇచ్చిన దానిలో మిగతా పరీక్ష విధానం గురించి ఇచ్చిండు, అట్లానే ఎస్సీ సబ్ కోట అమలు చేసిన ఇచ్చిండు, ఎక్కడ అక్రమాలు జరగలేదు అంటున్నాడు. జరిగినాయని 56 మంది